విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై వస్తున్న రాజకీయ విమర్శలపై ఎంపీ శ్రీభరత్ మాట్లాడారు. రైల్వే జోన్ ఏర్పాటు అనేది సున్నితమైన అంశమన్నారు. పరిపాలనపై అవగాహన లేకుండా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయన్నారు. కేంద్రం 12 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కు 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు నిధులు అందించిందన్నారు. ఎన్నికల హామీలో భాగంగా వాల్తేరు డివిజన్కు విశాఖపట్నం డివిజన్గా పేరు మార్చారని గుర్తు చేశారు. రాజమండ్రి విశాఖ మధ్య 4 లైన్ల ఏర్పాటుకు 10,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని కూడా వెల్లడించారు. ఈ అభివృద్ధిపై వైసీపీ క్రెడిట్ తీసుకోవాలని చూస్తోందన్నారు. ప్రజలకు అన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తున్నారని తెలియజేశారు. రాష్ట్రంలో 12 సంవత్సరాల్లో 1,06,000 కోట్లు ప్రాజెక్ట్స్ అమలవుతున్నాయి. మరి 1,06,000 కోట్లు గతంలో ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వేలో మిగిలిపోయిన డబ్బుల వల్ల చేస్తున్నారని వైసీపీ అంటుందా? దాని మీద వాళ్ళు ఏం చెప్పలేరు. అంటే ఈ 1,06,000 కోట్లు ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, రైల్వే మినిస్ట్రీ. అది ఇవాళ దీంట్లో ఇంత డబ్బులు మిగులుతున్నాయి కాబట్టి మీకు ఇంత ఇస్తామని ఎవరన్నా అన్నారా? అంటే ఒక దేశం ఎట్లా నడుస్తుంది, అభివృద్ధి ఎట్లా జరుగుతుందని కూడా తెలియని పార్టీ ఏదో చూపించాలి అనేది తప్ప వాళ్ళు అడగాల్సింది ఏంటి? ఈ స్టేషన్లు ఎంత పెట్టుబడితో మీరు అప్గ్రేడ్ చేస్తారు, ఈ లేన్స్ రెండు లేన్స్ 3 లేకపోతే 4 లేన్లు ఎప్పుడవుతాయి, ఇవి అడగాలి తప్ప వీళ్ళు ఇది ఇందాక అన్నారు పరశురామ్ రాజు గారు, 99% రాష్ట్రంలో అంతా ఒక జోన్లో వస్తుంది, ఇది దేశంలోనే ఎక్కడ లేదు అని అంటే ఆ 1% రాలేదు కదా అని వైసీపీ వాళ్ళు మాడతారు. అట్లాంటి వాళ్ళకి కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయటం, అప్పటి యూపీఏ గవర్నమెంట్ 2013-14 విభజన జరిగిన టైంలో రైల్వే జోన్ అనే విషయాన్ని గట్టిగా రాయలేదు. అక్కడ పరిశీలించమని చెప్పడం తప్ప కావాలని చెప్పి పాయింట్ రాయలేదు. ఆ రకంగా ఆ రోజున్న పార్లమెంట్లో మాట్లాడినప్పుడు భారతీయ జనతా పార్టీ రైల్వే జోన్ కంపల్సరీ అక్కడ పెట్టాలని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత 2014లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే అప్పటి పార్లమెంట్ సభ్యులు కంపాటి హరిబాబు గారు, అప్పుడే రాష్ట్ర అధ్యక్షులు కూడా ఆయన, పురంధరేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ గారు, అలాగే సోమరి, వీళ్ళందరూ కూడా దీనికోసం రైల్వే జోన్ మినిస్టర్తో అప్పుడున్న పీయూష్ గోయల్ గారితో మాట్లాడటం, అలాగే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అప్పుడు యువమోర్చా జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అప్పుడు ఆయన వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ దాని తర్వాత 2019లో నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇది రైల్వే జోను అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 19 తర్వాత గత 5 సంవత్సరాలుగా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ఎక్కడా కూడా ఒక భూమి ఇవ్వటం కానీ ఏ డెవలప్మెంట్ చేయలేదు. కానీ వాళ్ళు మేమే ఇప్పించాం రైల్వే జోన్ చెబుతున్నారు. 100% అది అబద్ధం. ఎందుకంటే ఏ రకమైన మౌలిక సదుపాయాలు దాన్ని కల్పించలేదు. ఆ తర్వాత ఏదైతే మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కూటమి ప్రభుత్వంలో సుమారు 52 ఎకరాలు స్థలం ఇవ్వటంలో కానీ, అలాగే జిఎం అపాయింట్ చేయడంలో అన్నీ కూడా